అసలు వీళ్ళందరూ ఒక పక్క ఒక ఎనర్జీలో ఉన్నారు, వీళ్ళు ఇంకో ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళు మాత్రం సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని. మీకేంటమ్మా, మీకు అలా సైలెంట్గా ఉంటే ఉత్తమ విద్యార్థిని అనేదైనా బహుమతి ఇస్తామని చెప్పారా లాస్ట్లో? చూడలేదా మీరు రీసెంట్గా పెద్ద సినిమా? ఉన్నది ఒక్క లైఫ్, మళ్ళీ పుడతావా ఏంటి? ఉన్నదంతా ఎంజాయ్ చేసేయాలి మనం, అంతే కదా? ఎస్, సో నేను రెడీ అంటూ ఈ పాటికే రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కి కానివ్వండి, టీజర్కి కానివ్వండి, అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన రొమాంటిక్ సాంగ్ కొంచెం కొంచెంకి కానివ్వండి, ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలు, ప్రేమలు బోలెడన్ని అందాయి. సో ఇవాళ ఈ సినిమా నుంచి మరొక పాట మెరుపులే మెరుపులే అన్న సాంగ్ లాంచ్ కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. దేనికి అరుస్తున్నారో, దేనికి హై అవుతున్నారో అర్థం కాకుండా ఉంది నాకు. ఓకే, మాకు అర్థమైపోయింది. మీరు అబ్బాయిలందరూ కావ్య తాపర్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, తెలుసు తెలుసు. అమ్మాయిలందరూ మాత్రం మా హ్యాండ్సమ్ హంక్ హవీష్ గారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలానే ఇవాళ ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళడానికి సో మన సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. సో ఒక ఆది, ఒక చెన్నకేశవ రెడ్డి, ఒక ఖైదీ నెంబర్ 150 ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించినటువంటి వివి వినాయక్ గారి చేతుల మీదుగా ఇవాళ సాంగ్ లాంచ్ని జరుపుకోబోతున్నాం అనమాట మనందరం కూడా. సో మిక్కీ జే మేయర్ గారి మ్యూజికల్లో త్రినాథరావు నక్కినా గారి దర్శకత్వంలో మనం నేను రెడీని సూన్ థియేటర్స్లో చూడబోతున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మీ అందరినీ కూడా అలా ప్రశాంతంగా ఆ నేను రెడీ మూడ్లోకి తీసుకెళ్ళడానికి ఈ పాటికే రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ని, టీజర్ని బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాం. హియర్ వి గో, నేను రెడీ, గ్లిమ్స్ అండ్ టీజర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. భయ్యా సౌండ్ అది. నేను మీ పార్టీయే మీ బ్యాచే, నేనున్నా మీకోసం.
అందరికీ బాగా నచ్చిందని. ఇంకా ఇక్కడున్న వైట్ షర్ట్ అబ్బాయికి ఎక్కువ నచ్చిందని నాకు తెలుసు. అప్పటి నుంచి సిగ్గుపడుతూ ఉన్నాడు చూసి. ఏంటి వైట్ షర్ట్ అబ్బాయి అంత సిగ్గెందుకు పడుతున్నావు? నాకు తెలుసు అబ్బాయిలందరికీ ఇంకెక్కువగా నచ్చిందని చెప్పి. అసలు మామూలు అరుపులు ఉరుములు బాబోయ్, అసలు కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్సా మజాకా అన్నట్టుగా ఉంది. అసలు ఎవ్వరూ తగ్గట్లేదు. సో ఇది జస్ట్ ఈ పాటకి రిలీజ్ అయినటువంటి ఒక్క పాట మాత్రమే. సో ఇంకా బోలెడన్ని సాంగ్స్ ఉన్నాయి. సో మన మిక్కీ జే మేయర్ గారు అద్భుతమైన మ్యూజిక్ అందించినటువంటి నేను రెడీ ఆల్బమ్ నుంచి ఇవాళ మరొక పాట మెరుపులే మెరుపులే సాంగ్ని మనందరం చూడబోతున్నాం. సో ఆయన వర్క్లో మనం ఆల్రెడీ చూసాం. ఒక హ్యాపీ డేస్, ఒక కొత్త బంగారు లోకం, ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అండ్ అలానే శ్యామ్ సింగరా, ఇలా ఎన్నో మ్యాజికల్ మ్యూజిక్ ఆల్బమ్స్ని మనకు అందించినటువంటి ఆయన. సో ఈ సినిమాకు కూడా మనకి అద్భుతమైన మ్యూజిక్ని అందించడం జరిగింది. అండ్ అలానే మా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు ఒక నేను లోకల్, ఒక మజాకా, అండ్ అలానే ఒక ధమాకా, అండ్ ఇప్పుడు నేను రెడీ అంటూ ఒక ఫుల్ బ్యాంగ్ ఎంటర్టైనర్తో రెడీ అయిపోయారనమాట టీం అందరూ కూడా. అండ్ హవీష్ గారు చూడ్డానికి అలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు, కానీ టీజర్ చూసారా, మడత పెట్టేశారు అంతే. ఒక్కొక్క డైలాగు మామూలుగా ఉండదు. ఎంటర్టైన్మెంట్. సో మనందరం కూడా సూన్ థియేటర్స్లో చూసి బోల్డ్ అంతా ఎంటర్టైన్ అవ్వబోతున్నామని అయితే అర్థమైపోయింది. సో మరికొద్ది సేపట్లో టీం అందరు ఇక్కడ జాయిన్ అవ్వబోతున్నారు. మీరందరూ రెడీయా? ఓకే, మనందరం కౌంట్ డౌన్ చెప్దామా వాళ్ళ ఎంట్రీకి? రెడీయా? రెడీ. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Here we welcome our team of నేను రెడీ. సో మా హీరో గారికి, అండ్ అలానే మా హీరోయిన్ గారికి, అండ్ అలానే మా డైరెక్టర్ గారికి ఘనంగా స్వాగతం పలికేస్తున్నాం. సో వాళ్ళు అక్కడ జస్ట్ చిన్న ఫోటో ఆప్ అవుతుందన్నమాట మీడియా కోసం. సో మీరందరూ అలర్ట్గా ఉన్నారా లేదా అని చెక్ చేసాం మేము, అంతే. చాలా అలర్ట్గా ఉన్నారని మాకు అర్థమైపోయింది. సో మీరు ఆల్రెడీ హవీష్ గారి నుంచి వచ్చినటువంటి జీనియస్ సినిమా ఎంతమంది చూసారు ఇక్కడ? సో జీనియస్ చూసినట్టయితే అస్సలు ఎక్కడా కూడా డెబ్యూ ఫిలింగా అనిపించదు. ఫర్ ష్యూర్ ఈ సినిమా నుంచి ఆయన కంటిన్యూగా సినిమాలు చేస్తూ మన అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైపోయారని ఆయన అనిపిస్తుంది. అండ్ మా కావ్య పాప అసలు ఒక ఏక్ మినీ కథ, అండ్ అలానే ఒక ఈగల్, అండ్ అలానే ఒక విశ్వం. సో ఇలాంటి సినిమాల్లో చాలా ప్రెట్టీగా చాలా హాట్గా కనిపించారు. అండ్ ఈ సినిమాలో కూడా ఒక మాస్ తెలంగాణ అమ్మాయి ఎలా అయితే ఉంటుందో సో అలా అద్భుతమైన క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్నారనమాట. అండ్ అలానే చాలామంది యాక్టర్స్ని చూడబోతున్నాం. వెన్నెల కిషోర్ గారు, రోహిణి గారు, బ్రహ్మానందం గారు, సో ఇలా బోల్డ్ అంతమంది వర్సిటైల్ యాక్టర్స్ని కూడా మనం చూడబోతున్నాం. సో మీరందరూ కూడా మరొకసారి కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దాము. నేను చెప్తాను, వాళ్ళు వచ్చేస్తున్నారనమాట. ఓకేనా? రెడీ? మీ ఎనర్జీ అంతా అట్లా హోల్డ్ చేసి పెట్టుకోండి. సో ఇంకొక 5 minutesలో వచ్చేస్తున్నారు. సో ఈలోపు మనం ఏం చేద్దాము అంటే, మన దగ్గర చాలామంది టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారని అర్థమైంది మాకు. సో మిక్కీ జే మేయర్ గారి మ్యూజికల్లో వచ్చినటువంటి పాట ఎవరైనా పాడతారా ఇక్కడ? హ్యాపీ డేస్ పాటలు, కొత్త బంగారు లోకం పాటలు ఎంతమందికి రావు చెప్పండి? శ్యామ్ సింగరాయ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఎవరు పాడతారు? నేను మీకు కోరస్ అందిస్తా కావాలంటే. హ్యాపీ డేస్లో ఎంత మంచి పాటలు ఉన్నాయి ఫ్రెండ్స్కి రిలేటెడ్గా, పాడతారా మీరు ఎవరైనా? రెడీయా నాన్న? నా కళ్ళు మొత్తం ఈ పింక్ లెగ్గిన్ వేసుకున్న అమ్మాయి మీదే ఉన్నాయి. మైక్ ఇవ్వండి ఒకటి, రండి. మీరే రెడీ? సరే, ఎవరు పాడతారు? అటుపక్క నుంచి ఎవరైనా పాడతారా? మన దగ్గర సింగర్స్ ఎవరు లేరా? నానా కమ్, మైక్ ఇవ్వండి. సరే, నేను మీకు హెల్ప్ చేస్తా, ఓకేనా? నాతో పాటు మీరు పాడండి కంటిన్యూగా. పాదమెట్టు పోతున్నా పైన వెందాకైనా, అడుగు తడబడుతున్నా తోడు రానా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా నేను లేనా,
ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ మీరే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా. అమ్మ బాబాయ్, నేను హోస్ట్తో పాటు సింగర్ కూడా అయిపోవచ్చని ఇప్పుడే అర్థమైంది నాకు. ఎవరు పాడరా? మీకెవరికి లిరిక్స్ రావా? అయ్యే బాబాయ్, మీ లెక్చరర్స్ లైవ్ చూస్తున్నారని మీ పేరెంట్స్ మీరంతా దొంగ నాటకాలు ఆడుతున్నారు అసలు కదా. ఇక్కడ మ్యామ్ ఉన్నారు. మ్యామ్ ఓకే, వీళ్ళన్నా పాడతారేమో, ట్రై చేద్దాం. మ్యామ్ హాయ్ మ్యామ్, మీ పేరు? శ్రీలక్ష్మి గారు. మ్యామ్ మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారా? ఐఎమ్ సో సారీ. ఓ హాస్టల్ మేనేజ్ చేస్తారా? అందుకే మీరు అంత స్ట్రిక్ట్గా బిహేవ్ చేస్తున్నారు మ్యామ్. మనకు హాస్టల్ మేనేజ్ చేసే వాళ్ళతో మనం కొంచెం దూరంగా ఉండాలి, ఎందుకన్నా మంచిది. ఓకే, నెక్స్ట్ ఎవరు పాడతారు? అటుపక్క పాడతారా ఎవరైనా అమ్మాయిలు? అబ్బాయిలు పాడతారా? సరే మైక్ అటు పంపి పద, అబ్బాయిల్లోకి మైక్ పోనీ అటు. నాకు తెలిసి ప్రేమ పాటలు అయితే పాడతారనుకుంటా. ఇప్పటి వరకు నేను ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే క్లూ ఇచ్చాను. కొత్త బంగారు లోకంలో బోలెడన్ని లవ్ సాంగ్స్ ఉంటాయి అబ్బా, ఎవరికి రాదా? అది కూడా నేనే పాడాలా మళ్ళీ? మీరు ఓన్లీ ప్రేమను పంచుతారు అంతే దొంగగా కదా, ప్రేమ పాటలు మాత్రం పాడరు. సరే ఇలా ఇవ్వండి. నాకు తెలిసి మీరందరికీ బోల్డంత టాలెంట్ ఉంది. లైవ్ అనేసరికి అందరూ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారని మాకు అర్థమైంది. నాకు తెలిసి కాస్తో కూస్తో అమ్మాయిలకి ఇలాంటి టాలెంట్ ఎక్కువగా ఉంటుందని నా ప్రగాఢ నమ్మకం. కమాన్ అబ్బాయిలు, ఇక్కడ గ్యాంగ్ ఉన్నారు. ఇగో ఇవాళ ఇజ్జత్కి సవాల్, మనం పాడాల్సిందే. దాయిట్రా దాని పేరేంటి? ఈశ్వర్. ఇంత ప్రేమగా ఈశ్వర్ అని పిలిచినందుకైనా నువ్వు పాట పాడాలి ఈశ్వర్. పర్లేదు పాడు. వాయిస్ బాగాలేదా? ఇప్పుడు మనం ఏం సింగింగ్ కాంపిటీషన్ పంపించట్లేదు, కట్ చేసి. నేను పాడతా, రెడీ? ఆగండి ఆగండి, పాడక ఒక అబ్బాయి పాడతా. ఇప్పుడు మనతో కలిసి పాడతారంట, అందరం కలిసి పాడదామా? కేల్ యు హవా చూపిద్దామా? ఓకే కమాన్. చెప్పు, ఏం పాట కావాలి నీకు? మీరు ఏ పాట అంటే మా వాళ్ళందరూ కలిసి పాడతారు మీతో పాటు. రెడీ. సో మిక్కీ జే మేయర్ గారే మ్యూజిక్ కాబట్టి అందులో నుంచి నాకు కొత్త బంగారు లోకం అయితే బాగొచ్చు. రెడీ? నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదేదోలోనా ఏమ్మా. పాడతా అన్న మొత్తం నేనే పాడాను. పాడానండి, కాకపోతే మీ వోకల్స్ నా వోకల్స్ డామినేట్ చేసేసి. రెడీ? నెక్స్ట్ లైన్. ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం, ఈ ప్రతి క్షణం హుషారుగా పొంగే సంతోషం, అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా, అలసట రాదు గడచిన కాలం ఎంతని నమ్మనుగా, నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా. నిజంగా నేనే నీ జతలో ఉన్నది, కానీ నువ్వు మాత్రం పాడలేదని నాకు అర్థమైంది. తప్పు. అంటే ఒక కోకిల పాడుతున్నప్పుడు పక్కన కాకి అరవచ్చా? ఈ ఒక్క మాటతో ఆల్రెడీ ఇక్కడికి వచ్చాక హవీష్ గారు అండ్ ఫ్యామిలీ చూపించిన ప్రేమలకి ఆప్యాయతలకి నా కడుపు నిండిపోయింది. ఇంకా నువ్వు కోకిల అంటే నేను డిన్నర్ కూడా చేయను ఇవాళ. లేదండి,
మీరు అలా తినకుండా ఉంటే మా కేఎల్ వాళ్ళు అసలు ఒప్పుకోరు. మేము మర్యాదల్లో అసలుకే ఓ రేంజ్లో ఉంటాం. మాకు అర్థమైపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మన టీం అందరూ రెడీ అయిపోయారు కాబట్టి రావడానికి. సో మరొక్కసారి మనం here we welcome our sensational director వివి వినాయక్ గారు. అండ్ కోనేరు సత్యనారాయణ గారికి కూడా సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. హియర్ వి వెల్కమ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ నేను రెడీ. ఓ మై గాడ్, కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యొక్క ఎనర్జీ మామూలుగా లేదు ఇవాళ. అండ్ హవీష్ గారు హాయ్. హలో కావ్య, హౌ ఆర్ యు? గుడ్ టు సీ యూ మ్యామ్. హాయ్. ఒక్కసారిగా నేను నిఖిల గారిని చూసి ఏమనుకున్నానంటే ఈవిడ ఇందులో ఇంకొక హీరోయిన్ ఏమో అనుకున్న పోస్టర్లు అన్నింటిలో చూసి. తర్వాత తెలిసింది ఆవిడ మా ప్రొడ్యూసర్ అని. సో అంత అందంగా ఉన్నారు. సో హ్యాపీ టు సీ యూ మ్యామ్, సో హ్యాపీ టు మీట్ యూ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ నేను రెడీ. మామూలుగా లేదు. గ్లిమ్స్ అండ్ టీజర్ అండ్ మా త్రినాథరావు నక్కిన గారు మరొక హిట్ అందుకోవడానికి సిద్ధమైపోయారు. అండ్ టీజర్ చూస్తే ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉన్నింది. సో ఈ పాటికే మనం కొంచెం అన్న రొమాంటిక్ సాంగ్ని చూసాం. ఆ రొమాంటిక్ పాట చూసి మీరు బోల్తా పడద్దు, ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట. సో ఇవాళ ఈ సినిమా నుంచి మెరుపులే అన్న సాంగ్ని లాంచ్ చేయడానికి మనకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ని అందించినటువంటి మనందరికీ ఇష్టమైనటువంటి డైరెక్టర్ వివి వినాయక్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో మీరందరూ ఆ కొత్త పాటను చూడడానికి రెడీయా? ఓకే, సార్కి మైక్ ఇవ్వండి అమ్మా. ఇక్కడ వివి వినాయక్ గారికి ఒక మైక్ ఇవ్వండి. సార్ మీరు